యాక్చువల్లీ ఈడీ అనే సమస్య ఏ వయసు వాళ్ళకి వస్తుంది ఇది? సో ఎందువల్ల వస్తుంది? ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది యూజువల్లీ ఏంటంటే దీనికి మల్టీ ఫ్యాక్టోరియల్ ప్రాబ్లం అనమాట. మల్టీ ఫ్యాక్టోరియల్ అంటే ఇది ఒక కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది దీంట్లో. ఎట్లా అంటే హార్మోన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుంది, తర్వాత బ్లడ్ వెజల్స్, నర్వ్స్, తర్వాత మజిల్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి యూజువల్గా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో యూజువల్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అండ్ చాలామంది ఏంటంటే క్లినిక్ వచ్చే చాలామంది, హాస్పిటల్కి వచ్చే చాలామంది వాళ్ళు ఏంటంటే చాలా ఎంబరాజింగ్గా, చాలా ఎవరితో డిస్కస్ చేయాలనో తెలియక యాంగ్జైటీ ఫీల్ అయిపోయి చాలా మానసిక ఒత్తిడి అనేది ఫీల్ అవుతూ ఉంటారు. సో యూజువల్లీ చెప్పాలంటే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఆల్మోస్ట్ 50% పైనే ఏంటంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఏంటంటే దీనికి అంత యాంగ్జైటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ధైర్యంగా వచ్చి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ తీసుకోగలిగితే, అంటే దాని యొక్క ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ యొక్క ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకోగలిగితే దే విల్ బీ హ్యాపీ ఇన్ దర్ లైఫ్.